దేవుని వాక్యము మనుషుల మాటలు కాదు. ఇది 4వ పాయింట్. మనుషుల మాటలా ఇది? మనుషుల మాటలు అనుకోండి, నేను ఇందాక చెప్పాను చూడండి, వాళ్ళు అన్ని అబద్ధాలు మన మీదకి నెట్టేస్తారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనుకున్నారు ఈ చీకటి లోకము. మనుషుల మాటలు నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, మనుషుల మాటలు కాదు అంటున్నాడు పేతురు. పేతురు ఏమంటున్నాడు అంటే ఇవి మనుషుల మాటలు కాదు. ఎలా తెలుసు మనకి? చూడండి 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏం చెప్తున్నాడంటే మత్తయి గాని, యోహాను గాని, మోషే గాని, యెషయా గాని, ఇర్మియా గాని, ఆమోస్ గాని, మలాకి గాని, ఓబద్య గాని, యోనా గాని, మేకా గాని ఎవ్వరూ కూడా వాళ్ళంతటి వాళ్ళు ఊహించుకొని నేను పుస్తకం రాస్తానని వాళ్ళెవరు కూడా బైబిల్ రాయలేదు. బైబిల్ మనిషి యొక్క ఊహను బట్టి కలిగింది కాదు. అంటే ఇవి మనుషుల మాటలు కాదు. మరలా చెప్తున్నాను, మీరు మనుషుల మాటలను గనక మీరు నమ్మారంటే మీరు ఈ వెలుగును పట్టుకోరు. మనిషి చాలా అబద్ధాలు చెప్తారు. ఒక ప్రొఫెసర్ ఉన్నాడు న్యూయార్క్లో, థియరిటికల్ ఫిజిసిస్ట్. ఆయన అంటాడు లాస్ట్ 100 yearsలో మనం ఫిజిక్స్లో నేర్చుకున్న టెక్స్ట్ బుక్స్లో ఉన్నంత తప్పు అంటున్నాడు. మరి మనం అందరం కష్టపడి ఫిజిక్స్ నేర్చుకున్నాం కదా, మరి ఇప్పుడు తప్పు అంటే ఎలా? క్లాసికల్ మెకానిక్స్ కాదు, క్వాంటమ్ మెకానిక్స్ కరెక్టు. క్లాసికల్ ఫిజిక్స్ కాదు, క్వాంటమ్ ఫిజిక్స్ కరెక్టు. అప్పుడు సరిగ్గా వీళ్ళు అర్థం చేసుకోలేదు, ఇప్పుడు మేము సరిగ్గా అర్థం చేసుకున్నాను. మరి 100 సంవత్సరాల తర్వాత వీళ్ళు చెప్పింది అంతా రాంగ్ అని ఇంకొక ఆయన అన్నాడు అనుకోండి, వాళ్ళు చెప్పింది అంతా రాంగు, 2023లో మీరు చదివిన ఫిజిక్స్ పుస్తకాలన్నీ రాంగ్ అని 2123లో ఎవరైనా చెప్పారనుకోండి, ఏంటి నా పరిస్థితి అప్పుడు? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ కాదు, అవి బేసిక్ ఎలిమెంట్స్ కాదు, వాటి లోపల ఉన్నాయి, వాటి దగ్గరికి వాళ్ళు వెళ్ళలేకపోయారు, క్వార్ట్స్ అంటారు వాటిని. నేను అన్నాను, నాకైతే ఆశ్చర్యం కనిపించింది. అంటే మీరు ఇట్లా 100 సంవత్సరాలకు ముందు చెప్పిందంతా రాంగ్ అనుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, మరి నమ్మి 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 అరే లోకం చెప్తుందంతా నమ్మి, మనుషులు చెప్తుందంతా నమ్మి, మనుషుల మీద ఆధారపడి బ్రతికిన మనుషుల పరిస్థితి ఏంటంటారు? మిచ్చు కాకు ఆ ప్రొఫెసర్ పేరు మీరు చూడండి, చాలా పుస్తకాలు రాశాడు. నేను అంటుంది ఏంటంటే మీకు చెప్తుంది, లేఖనముల్లో ఏది కూడా మనుషులు తన ఊహను బట్టి రాసినవి కాదు. ఎందుకు నా జీవితాన్ని దేవుని వాక్యానికి అప్పగించానో చెప్తున్నాను. నా లైఫ్ మొత్తం ఆఖరి వరకు, లాస్ట్ బ్రెత్ వరకు కూడా నేను దేవుని వాక్యమే పట్టుకుంటాను. ఎందుకో చెప్పమంటారా? ఇవి మనుషులు ఊహను బట్టి కలిగిన మాటలు కాదు. భూమి మీద చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఈ గ్రంథము వేరు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే 4వ పాయింట్, నువ్వు ఒకవేళ ఇవి మనుషులు రాసిందే కదా అని నువ్వు అనుకొని దేవుని కుమారుడు రాకడని అలక్ష్యం చేస్తావేమో. నువ్వు గుర్తుపెట్టుకో, యూ షుడ్ నో. తెలియట అనే మాట ఉంది కదా, గ్రహించుకోవడం వలన. ఇంగ్లీష్లో నోయింగ్ అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట, తెలుగులో గ్రహించుకోవడం వలన. నోయింగ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఉంది కదా. అంటే ఏంటంటే ఆయన తెల్లవారేంత వరకు, వేకువ చుక్క మన హృదయాల్లో వెలిగించేంత వరకు, వెలుగు వచ్చేంత వరకు కూడా నువ్వు దానికోసం ఎదురు చూస్తూ అంటే ఏమంటున్నాడంటే, ఆయన రాకడ గురించి చెప్తున్నటువంటి వాక్యము మనిషిని ఊహను బట్టి కలగలేదని నువ్వు గ్రహించుకో అని చెప్తున్నాడు అనమాట. అది కనెక్షను మనం మిస్ అవ్వకూడదు అనమాట. గ్రహించుకున్న వాళ్ళను అది. అంటే 4వ పాయింట్ ఏంటంటే దేవుని వాక్యము మనుషుల మాటలు కాదు. మరి అయితే ఏంటి దేవుని వాక్యము మనుషుల మాటలు కాకపోతే? ఆన్సర్ ఏంటంటే దేవుని వాక్యము దేవుని మాటలు. ఆన్సర్ ఏంటంటే దేవుని వాక్యము దేవుని మాటలు, గాడ్స్ వర్డ్ అనమాట.